ఈ సమయం ముందు మహోన్నతుని చాటును నివసించు వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. అటువంటి వాడికి ఏం జరుగుద్దంటే, నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. దేవుని స్తోత్రం. దేవునికి నీవు నివాస స్థలముగా నువ్వు చేసుకున్నావు కాబట్టి దేవుని స్తోత్రం, అపాయం ఏమీ నీకు రాదు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎందుకనంటే నీవు దేవునికి నువ్వు నివాస స్థలముగా చేసుకున్నావు. దేవుని స్తోత్రం. ఆయన ఆశ్రయపురములో నువ్వు దాగుకొని ఉన్నావు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఆశ్రయపురాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. అసలు పరిశుద్ధ వాక్యము మీరు విన్నట్టయితే, దేవుని స్తోత్రం, వాక్యం మీరు చదివినట్టయితే విన్నట్టయితే వాక్యంలో ఏముందంటే ఆశ్రయపురాలు ఉన్నాయి. ఆశ్రయపురాలు ఇదివరకు మన పితరులు ఆశ్రయపురాల్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దాగుకునేవాళ్ళు. దేవుని స్తోత్రం. అపాయం వచ్చినప్పుడు మనకిప్పుడు ఆయన మనం ఆశ్రయపురముగా మనం చేసుకుంటే, దేవుని స్తోత్రం, మనకి ఏ అపాయము రాదంట. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎందుకనంటే ఆయన్ని మనం మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. దేవుణ్ణి నీవు నివాస స్థలముగా నువ్వు చేసుకున్నావు కాబట్టి అపాయం ఏమీ నీకు రాదు. ఏ తెగులును నీ గుడారము సమీపించదు. ఆమేన్. నువ్వు రూఢిగా ఈ వాక్యాన్ని మీరు నమ్మినట్టయితే, దేవుని స్తోత్రం, నీవు ఆ దేవుణ్ణి ఆశ్రయపురముగా, ఆశ్రయ దుర్గముగా, తర్వాత ఆశ్రయముగా నువ్వు చేసుకుంటే నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదని లేఖనం చెప్తుంది. దేవుని స్తోత్రం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎవరండి మనకు అటువంటి సెక్యూరిటీ ఉండేది? ఎవరు అసలు? అది ఒక్క దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డకే. దేవుని స్తోత్రం. క్రీస్తుని నీవు ధరించుకున్న వ్యక్తి అయితే, దేవుని స్తోత్రం, యేసు నామములో ప్రార్థించే వ్యక్తికి, దేవుని స్తోత్రం, ఎంత రక్షణ దేవుడు ఇస్తున్నాడో చూడండి, ఎంత సెక్యూరిటీ ఇస్తున్నాడో చూడండి. ఈ వాక్యం మీరు నమ్మినట్టయితే, దేవుని స్తోత్రం, ఆయన తన దూతలను పంపించి, దేవుని స్తోత్రం, మీ పాదములకు రాయి తగలకుండా ఆయన మిమ్మలను చేతుల మీద ఎత్తి నడిపిస్తాడంట. దేవుని స్తోత్రం. ఏ తండ్రి అయినా అలా చేస్తాడా? ఏ తల్లి అయినా అలా చేస్తుందా? కానీ ఆయన అంటాడు, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకొని తిప్పుతానంటున్నాడు. దేవుని స్తోత్రం. ముదిమి వచ్చే వరకు. దేవుని స్తోత్రం. ఎక్కడైనా కొంచెం ముదిమి వయసు వస్తే అసలు ఆ వ్యక్తిని పక్కన పెట్టేస్తారు. ఎందుకనంటే ఆ వ్యక్తి ఇంకా ఏ పని చేయలేడు కాబట్టి. కానీ దేవుడు మనకి ఏం భరోసా ఇస్తున్నాడో, ఎలాంటి రక్షణ దేవుడు కలిగిస్తున్నాడంటే, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకు తిప్పుతాను అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మోకాళ్ళ మీద ఆడిస్తాడంట. ఆమేన్. ఒక తండ్రియే ఆ పని చేయగలడు, ఒక తల్లియే ఆ పని చేయగలదు. దేవుని స్తోత్ర. మోకాళ్ళ మీద ఆడిస్తాడంట ఆయన. అంతేనా? తన రెక్కలతో మనల్ని కప్పుతాడంట. మన పాదములకు రాయి తగలకుండా ఆయన కాపాడతాడంట. ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా దేవుడు కాపాడతాడంట. దేవుని స్తోత్రం. ఆయన తన దూతలను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. దేవుని స్తోత్రం. మనకి రక్షణనిచ్చే దేవుడు ఆయన. మనకు ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడు. దేవుని స్తోత్రం. సెక్యూరిటీ ఇచ్చే దేవుడు. ఈ ఆఫర్స్ ఎవరిస్తారు? ఒక్క యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడు. ఆమేన్. ఇవన్నీ మీకు కావాలంటే మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆమేన్.
మహోన్నతిని చాటున నీవు ఆయన్ని నివాస స్థలముగా నువ్వు చేసుకుంటే, ఆశ్రయ దుర్గముగా నువ్వు చేసుకుంటే, ఈ భరోసాలన్నీ, ఈ రక్షణలంతా కూడా మనం అది పొందుకోవచ్చు. మనకు ఆ సెక్యూరిటీ దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. అందుకని మీరు 91వ కీర్తన మీరు ప్రతి దినము చదువుకోండి. దేవుడు ఈ వాక్యం ద్వారా రక్షణ కల్పిస్తాడు. మీకు తన దూతలు లంపించి, దూతలకు ఆజ్ఞ ఇచ్చి, దేవుని స్తోత్రం, దూతకు చెప్తాడు, నా బిడ్డకి ఇది అవసరం, నువ్వు వెళ్ళి చేయి. దేవుని స్తోత్రం. దూత నంపిస్తాడండి. ఇలాంటి ఆ దూతల ద్వారా మీరు ఎంతో పరిచర్య దేవుడు మన కోసం చేయటానికి దూతలకు ఆజ్ఞాపించి, దూతల చేత దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చి హెల్ప్ చేయించుతాడు. దేవుని స్తోత్రం. చూడండి ఎంత చక్కటి మాట. దేవుని స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాను. అంతేనా? నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కుదువు. దేవుని స్తోత్రం. నీవంట సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కుదువు. ఆమేన్. దేవుని స్తోత్రం. అంతటి బలము దేవునికి ఇస్తాడు. దేవుని స్తోత్రం. అందుకనే యేసుప్రభు వారు కూడా స్వయంగా చెప్పిన మాట, మీరు పాములను ఎత్తి పట్టుకొందురు, భుజంగములను, దేవుని స్తోత్రం, పాములను ఎత్తి పట్టుకుంటారు. విష పొందినటువంటి విష సర్పములు, దేవుని స్తోత్రం, అవి మనకి ఏమీ హాని చేయవు. విషము తాగినా కానీ అది ఏమీ చేయదని లేఖనం చెప్తుంది. ఎందుకనంటే తెలిసి ఏంటది విషం తీసుకుంటే అది పాపం. దేవుని స్తోత్రం. అది తెలియకుండా మన కడుపులోకి వెళ్తే అది మనకి ఏ హాని కూడా చేయదు. ఆమేన్. అది దానికి వాక్యానికి ఉన్నటువంటి అర్థం. దేవుని స్తోత్రం. అందుకనే నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగదొక్కుదువు. దేవుని స్తోత్రం. అంటే అటువంటి అధికారం దేవుడు మనకి ఇచ్చే దేవుడు. ఆమేన్. తర్వాత అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. ఆమేన్. అతడు నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమించుచున్నాడు. ఆమేన్. దేవునికి స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాను. మనం దేవుణ్ణి ప్రేమించినట్టయితే నేను అతన్ని తప్పించేదను. అపాయంలోంచి మనల్ని ఏం చేస్తాడంటే తప్పిస్తాడంట. దేవుని స్తోత్రం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. ఆమేన్. అతడు నా నామం ఎరిగినవాడు. నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, శ్రమల్లో ఉన్నప్పుడు నేను ఎంత శ్రమ అయినా ఆయనే నాకు దేవుడుగా ఉన్నాడు, ఆయనే నాకు రక్షకుడిగా ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడని యేసును గూర్చి నువ్వు సాక్ష్యం చెప్తావే, అది ఆయనకి ఇష్టమవుతుంది. దేవుని స్తోత్రం. అది ఆయనకి ఇష్టమయ్యి అతడు ఏమన్నాడంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. ఆమేన్. దేవుని స్తోత్రం. అతడు నా నామం ఎరిగినవాడు. శ్రమల్లో నా నామం ఎరగను, నాకు తెలియదు అన్న మాట అనలా. దేవుని స్తోత్రం. ఎంత కష్టం వచ్చినా నా నామమును అతను భరించాడు. అందుకే అతన్ని నేను ప్రేమించుచున్నాను. దేవుని స్తోత్రం. కనుక నేను అతన్ని తప్పిస్తా. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తా. ఒక దినం వస్తుంది, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఊరికే శ్రమ వచ్చినప్పుడే కుంగిపోకు నా సహోదరి, నా సహోదరుడా.
కొంచెం ఓపిక పట్టు, కొంచెం ఓపిక పట్టు. కొద్ది కాలమే శ్రమ, ఆ తర్వాత దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఆమేన్. కాబట్టి ఆ రోజు కోసం నువ్వు నిరీక్షించినట్టయితే, ఆయనటువంటి బలిష్టమైన హస్తము క్రింద దివమనస్కులై మీరున్నట్టయితే, నీ వంతు వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను ఘనపరుస్తాడు. ఆమేన్. స్తోత్రం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆమేన్. అయ్యా, దేవుని స్తోత్రం అని నీవు అడిగినట్టయితే ఆయనంట మనకి ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడు. ఆమేన్. ఒక భక్తుడు ఏమంటున్నాడంటే, అయ్యా, మనం ప్రార్థన చేసేటప్పుడు నాకు అవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, ఇవి కావాలయ్యా, అన్ని అంతస్తులు బిల్డింగ్ కావాలయ్యా, నాకు ఆ పెద్ద టీవీ కావాలయ్యా, అది కావాలా, ఇది కావాలయ్యా, నువ్వు అడగక్కర్లా. మీరు ఏమని అడగాలో చెప్పమంటారా? అయ్యా, నాకు నువ్వు కావాలి. ఆమేన్. అయ్యా, నాకు నువ్వు కావాలి, నీ నామం కావాలి అని మీరు ద్విమనస్కులై మనస్సు పెట్టి ప్రార్థన చేయండి. ఎందుకనంటే తెలివైన వాడు చేసే ప్రార్థన ఏంటంటే, అయ్యా, నువ్వు నాకు కావాలి, నీ నామము నాకు కావాలి అని మీరు అడిగినట్టయితే ఆయన నామములో సకల ఆశీర్వాదము ఉన్నది, సకల స్వస్థత ఉంది. ఆయన నామములో సకల అన్నీ ఇమిడి ఉన్నాయి. అవన్నీ మీరు ఒకటి 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 వివరించి చెప్పక్కర్లా. ఎందుకనంటే ఆయన నామములో సర్వ సంపదలు ఉన్నాయి, సకల సౌఖ్యము ఉన్నాయి. దేవుని ఆయన కుడి హస్తములో సర్వ సుఖములో కలవు. దేవుని స్తోత్రం. సర్వము ఆయనలో ఉన్నాయి. కాబట్టి మనం ఎలాగ అడగాలంటే, అయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నాకు నీ నామము కావాలయ్యా అని నువ్వు అడిగినట్టయితే ఆయనలో ఉన్న సర్వ సంపదలు మీరు పొందుకుంటారు. ఆమేన్. తెలివైన వాడు చేసే ప్రార్థన ఇది, ప్రభువా, నాకు నువ్వు కావాలయ్యా అని. ఆయనకి ఎప్పుడైతే నువ్వు సరెండర్ అవుతావో ఆయన నీవాడుగా వచ్చి, దేవుని స్తోత్రం, నువ్వు మొరపెట్టగా ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నేనున్నాను అని ఆయన వచ్చి ఏమంటాడంటే నిన్ను ఘనపరుస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని శ్రమల్లో నేను అతనికి తోడై ఉందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని నేను తృప్తి పొందించేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. శ్రమల్లో మనకి తోడుగా ఉంటాడంట. ఒక విషయం చెప్పమంటారా? మనకి శ్రమ వచ్చినప్పుడు, ప్రభువా, తండ్రి, నాకెవరూ లేరు, నా చెయ్యి నువ్వు కూడా విడిచిపెట్టేశావా, నువ్వు మౌనంగా ఎందుకున్నావయ్యా, నాకు ఎటు నుంచి సహాయం, దేవుని స్తోత్రం అని ఒక్కోసారి మనకున్నటువంటి ఇబ్బందిని బట్టి, శ్రమను బట్టి, బాధను బట్టి, చింతను బట్టి, దేవుని స్తోత్రం, దిగులుగా నిరాశగా ఉంటాం. అప్పుడు ఆయన ఏమంటాడంటే, శ్రమల్లో నేను అతనికి తోడయుందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని ఏం చేసి తృప్తి పొందించేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దేవుని స్తోత్రం. శ్రమల్లో నన్ను విడిచిపెట్టావా నాయన అని మీరు అనుకుంటున్నారా? కాదు. శ్రమల్లోనే ఆయన మనకి తోడుగా ఉంటాడు. ఆయనే దేవుని స్తోత్రం మన చెంత ఉంటాడు, మనల్ని హత్తుకుంటాడు. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. నేనున్నాను అంటాడు, నా రక్షణ నీకు చూపిస్తానంటాడు, నేను నిన్ను ఘనపరుస్తానంటాడు, నిన్ను గూర్చి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తానంటాడు. దేవుని స్తోత్రం. అపాయం ఏమి నీకు రాకుండా చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇంతేనా? తర్వాత ఆయన దేవుని స్తోత్రం ఏ తెగులు నీ గుడాను రాకుండా రక్షణ ఇస్తాడు, ప్రొటెక్షన్ ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, స్వస్థతనిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఘనపరుస్తాడు.
ఇవన్నీ మనం పొందుకోవాలంటే మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన్ని ఆశ్రయించి, తండ్రి నీవే నాకు కొండగా కోటగా ఉండు నాయన అని ప్రతిదినం మీరు ప్రార్థన చేసినట్టయితే ప్రొటెక్షన్ మీకు ఇస్తాడు, రక్షణ మీకు ఇస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, శ్రమల్లో నీకు తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించిన కాక. ఆమేన్.